పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లాలి, సౌరశక్తిని వినియోగించుకోవాలి. ఏళ్ల నుంచి ఈ నినాదాలు వినిపిస్తున్నాయి. ఆచరణలోకి రావటానికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు చమురు ధరలు మండిపోతున్నాయి, విద్యుత్ ఛార్జీలు మోతమోగుతున్నాయి, బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశాకిరణంగా కనిపించే ఒకే ఒక ప్రత్యామ్నాయం సౌరశక్తి. అందుకే సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నాయి పలు పరిశ్రమలు. విద్యుత్ బిల్లుల భారం మోయలేక కాస్త ఖర్చైనా పర్వాలేదు, సౌరశక్తికే మళ్లుదామని నిర్ణయించుకుంటున్నాయి యాజమాన్యాలు. ఫలితంగా సౌరశక్తి ఉత్పత్తి వేగం పుంజుకుంటోంది. ఈ ఏడాదిలో మొదటి త్రైమాసికం ముగిసే నాటికే చాలా వరకు పరిశ్రమలు సౌర విద్యుదుత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడం మొదలుపెట్టాయి. ఈ ఒరవడి ఇలాగే కొనసాగుతుందన్న అంచనాలు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. చమురు ఉత్పత్తి తగ్గిపోతే ప్రపంచం ముందుకు సాగేదెలా? నిల్వలన్నీ అడుగంటితే పరిస్థితి ఏమిటి? పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోతుందా? ఈ సందేహాలు, భయాలు మొదలైన నాటి నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మళ్లుతోంది ప్రపంచం. ఆలస్యంగా మేలుకున్న భారత్లోనూ ఈ ఒరవడి మొదలైంది. సౌర విద్యుత్ వినియోగంలో క్రమక్రమంగా పురోగతి సాధిస్తూ వస్తోంది. పరిశ్రమలు, బడాబడా సంస్థలు సౌర ఫలకల ఏర్పాటుకు సుముఖంగా ఉంటున్నాయి. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని అయినా సాధారణ విద్యుత్ వినియోగ వ్యయంతో పోలిస్తే తక్కువే. అందుకే లక్షలు పోసి ఒకేసారి సౌర విద్యుత్ యూనిట్లను నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి భారీ పరిశ్రమలు. ఇటీవలే విడుదలైన ఓ నివేదిక కూడా ఇదే విషయం తేల్చి చెప్పింది. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి వాటా పెరుగుతోందని లెక్కలతో సహా వివరించింది. భారత్లో ఈ ఏడాది రెండో త్రైమాసికంలోనే దాదాపు 521 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి వీలుగా కేంద్రాలు ఏర్పాటైనట్లు మెర్కోమ్ నివేదిక తెలిపింది. ఏప్రిల్, జూన్ మధ్య చాలా పరిశ్రమలు సౌర విద్యుత్ వినియోగం వైపు మళ్లాయి. జనవరి, మార్చి మధ్య 341 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి రూఫ్ టాప్ ఇన్స్టలేషన్ జరగ్గా రెండో త్రైమాసికానికి అమాంతం పెరిగింది. గతంతో పోల్చితే ఈ ఏడాది గుజరాత్ 55% అధికంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంది. తర్వాత మహారాష్ట్ర, హర్యానాలో సౌర విద్యుదుత్పత్తి మెరుగ్గా ఉన్నట్టు మెర్కోమ్ నివేదిక వెల్లడించింది. కరోనాతో కార్యకలాపాలు నిలిచిపోయినా వాణిజ్య, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడిప్పుడే అన్ని పరిశ్రమలు గాడిన పడుతుండటం వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. తగ్గట్టుగా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెరుగుతాయి. రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో వేగం పెరగడంతో పాటు అందుకు సంబంధించిన ఖర్చు అధికమవుతోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు మెగావాటుకు 3,80,00,000 ఖర్చు కాగా ఇప్పుడది 3,90,00,000కు పైనే అవుతోంది. అంటే దాదాపు 3% మేర వ్యయం అధికమైంది. 2018 నుంచే డిమాండ్ పెరుగుతున్నా గతేడాది ఈ ఇన్స్టలేషన్ ధరలకు రెక్కలొచ్చాయి. మాడ్యూల్స్, ముడి సరుకులు, ఇతరత్రా పరికరాల కొరతతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. అయినా ప్రస్తుత విద్యుత్ ఛార్జీలతో పోల్చితే ఈ ఖర్చు తక్కువే. అందుకే ఇంతగా పలువురు వినియోగదారులు ఇళ్ల పైకప్పులపై సౌర పలకలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పరిశ్రమలు బైఫేషియల్ మాడ్యూల్స్ కొనుగోలు చేస్తున్నాయి. మోనోఫేషియల్ మాడ్యూల్స్తో పోల్చి చూస్తే ఇవి 4 నుంచి 5% అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఈ డిమాండ్ను ముందుగానే ఊహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సౌర విద్యుత్ వినియోగం పెంచే పనిలో నిమగ్నమైంది. 10 ఏళ్లలో దేశీయ ఇంధన వినియోగంలో సౌర విద్యుత్ వాటాను 3వ వంతుకు చేర్చాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రధానంగా ఏటా 25 గిగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని లక్ష్యం పెట్టుకుంది. దేశీయంగా సౌర విద్యుత్ పరికరాల తయారీ ప్రోత్సహించేందుకు చైనా, మలేషియాల నుంచి దిగుమతవుతున్న పరికరాలపై సుంకం భారీగా పెంచాలని భావిస్తోంది. 2022 ఏప్రిల్ 1 నుంచి సౌర ఫోటో వాల్టెక్ మాడ్యూల్స్ పై 40%, సౌర ఫోటో వాల్టెక్ సెల్స్ పై 25% దిగుమతి సుంకాన్ని విధించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం PLIలోకి సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగాన్ని చేర్చింది. ఇందుకు 4,500 కోట్ల రూపాయలు కేటాయించింది. ఫలితంగా సుమారు 1,97,000 కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ఊతమిచ్చినట్లవుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 15 కంపెనీలు ఈ రంగంలో 22,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ ఉత్పత్తి బాగా పెరిగితే ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి చైనాపై ఆయా దేశాలు ఆధారపడడం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 నాటికి 100 గిగావాట్ల సౌరశక్తి ఉత్పాదన సాధించాలి అన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది భారత్. ఇప్పటికి 34.6 గిగావాట్ల సామర్థ్యాన్ని ఒడిసిపట్టింది. సౌర పలకాలు, బ్యాటరీ, నిల్వ తయారీ సామర్థ్యాన్ని దేశీయంగా పెంచుకోగలిగితే అనుకున్న లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ చేపట్టి దేశీయంగా సోలార్ ప్యానెల్స్ మరియు ఇన్వర్టర్స్ తయారు చేసే వాళ్లకు ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఎన్నో ఈ మధ్య కేంద్ర బడ్జెట్ లో పెట్టడం జరిగింది. వాటికి అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ సపోర్ట్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, ఇంకా మిగతా ఇతర ఏవో కావాల్సిన సబ్సిడీలు కానీ, ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కానీ ఇచ్చి ప్రోత్సహించే దిశగా ముందుకెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచే క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. తెలంగాణలో 2,200 మెగావాట్ల సోలార్ పవర్ కు ఆల్రెడీ PPAs జరిగినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 10,000 మెగావాట్లకు PPAs తీసుకునే క్రమంగా టెండర్లు పిలవడం జరిగింది. దిగుమతులు నిలిపివేసేందుకు సుంకం పెంచాలి అనుకోవడం సరైందే అయినా ఈ నిర్ణయంతో ప్రతికూల ప్రభావము పడే అవకాశం ఉంది. సెస్ పరిధిలో ఉన్న సౌర విద్యుత్ కంపెనీల్లో తయారయ్యే పరికరాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఇప్పుడున్న నిబంధనల మేరకు అవి దిగుమతుల కిందకే వస్తాయి. అంటే వాటిపై కూడా భారీగా దిగుమతి సుంకం విధించే పరిస్థితి ఉంది. సౌర ఫలకలు తయారు చేసే కంపెనీలు 43%, సెల్స్ తయారీ కంపెనీలు 63% సెజ్లలోనే ఉన్నాయి. ఫలితంగా దేశీయ సౌర పరికరాల తయారీ రంగ వ్యవస్థకు ఇబ్బందులు కలుగుతాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రెండు 2014 నుంచే సౌర విద్యుత్ ఉత్పాదనలో గణనీయ ప్రగతి సాధిస్తూ వస్తోంది భారత్. కానీ 80% మేర ఉపకరణాల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. ఏటా 20 గిగావాట్ల సోలార్ సెల్ తయారీకి డిమాండ్ ఉన్న దేశీయంగా సామర్థ్యం 3 గిగావాట్లకే పరిమితమైంది. ఈ అవరోధాల్ని అధిగమించేలా కేంద్ర సర్కార్ కార్యాచరణ అమలు చేయాల్సిన అవసరం ఉంది. 2035 నాటికి భారత ఇంధన వినియోగం ఏటా 4.2% పెరగనుందని అంచనా. 2030 నాటికి 40% విద్యుత్ ఉత్పాదనకు శుద్ధ ఇంధన వనరుల్నే వినియోగిస్తామని భారత్ ప్రపంచానికి చాటి చెప్తోంది. ఈ లక్ష్యం మేరకు సౌర విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రంగా ఊపందుకుంటే 2030 నాటికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల ఆదా అవుతాయని అంచనా. అంతేకాదు ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 1,25,000 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం వివరిస్తోంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ యొక్క సోలార్ పవర్ జనరేషన్ అనేది టార్గెట్ బాగానే అచీవ్ అయ్యని చెప్పుకోవచ్చు. దేశంలో చూసుకుంటే డెఫినెట్గా మనకి కర్ణాటక తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం ఉంది సోలార్ పవర్లో. ఆల్మోస్ట్ 5,000 మెగావాట్స్ వరకు మనం టార్గెట్ అయితే పెట్టుకున్నామో అది అడ్వాన్స్ కనుక కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే రెన్యూవబుల్ ఎనర్జీలో టాప్లో ఉన్నది. బట్ సోలార్ పవర్కి వచ్చేసరికి కొద్దిగా అరౌండ్ 3,900-500 మెగావాట్స్ వరకు కూడా వచ్చింది. సో కాబట్టి ప్రోగ్రెస్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్గా బాగానే ఉంది. ఫర్దర్గా కూడా కొత్త పవర్ ప్లాంట్స్ అనేది మనకు 2 రాష్ట్రాల్లో వస్తున్నాయి. తప్పకుండా మనం ఇక నేషనల్ లెవెల్లో ఏదైతే టార్గెట్ ఉందో దాంట్లో మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రముఖ పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలే కాదు, విద్యుత్ వాహనాలు తయారు చేసే సంస్థలు సౌర విద్యుత్ వైపే మళ్లుతున్నాయి. టీవీఎస్ మోటార్స్, టాటా పవర్ మధ్య ఇటీవలే కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. టీవీఎస్ మోటార్స్ సంస్థల ప్రాంగణాల్లో సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తి ఏర్పాట్లు చేయనున్నారు. భారత్లో విద్యుత్ వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేయడం కోసం భారీగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ ఒప్పందం ముఖ్య లక్ష్యం. గతంతో పోల్చితే సౌర విద్యుత్ ధర తగ్గినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రోత్సాహకాలు అందించాలి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ భారత్ అడుగులు సౌర విద్యుత్ దిశగా స్థిరంగా పడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదే ఉత్సాహంతో ప్రయాణం కొనసాగితే తొందరలోనే భారత్
సౌర విద్యుత్ హబ్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.